ఆడియన్స్ వీడియోని లైక్ కొట్టాం, కామెంట్ పెట్టాం. కేరళలో ఉన్నాం కదా మామయ్యం, అందుకే మలయాళంలో చెప్పాం. ఓకే సర్లేరా, తెలుగులో చెప్తా. నాకు ప్రేక్షక దేవుళ్ళారా, ఇప్పుడే వీడియో లైక్ అండ్ షేర్ చేసి మీ బ్లెస్సింగ్స్ ని కమెంట్ల ద్వారా మాకు అందజేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే గంట ఉంటది, కొట్టియండి దజ్జాగా. ఏవండి కాఫీ? అబ్బా, చంటిగా టీ కొట్టు దగ్గర అరువెట్టి టీ తాగడం తప్ప నా మొహానికి కూర్చున్న దగ్గరికే కాఫీ వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. సర్లేండి, కాఫీ తాగండి, చల్లారిపోతుంది. గాడ్ ఈస్ దేర్. నా లైఫ్ లో పెద్ద అదృష్టం ఏంటంటే నిన్ను పెళ్లి చేసుకోవడం వెళ్ళింది. ఏమైంది లిల్లీ, చేతులు అలా పీసుకెత్తను? అంటే ఫస్ట్ టైం మీకు కాఫీ ఇచ్చా కదా, టేస్ట్ మీకు నచ్చుతుందో లేదో అని. బాత్రూమ్ లో ఫినాయిల్ బాటిల్ తెచ్చి నోట్లో పోసే గుటకేయకుండా తాగుతా. ఈ కాఫీ ఎంత లిల్లీ? హా, ఏమైందండి? ఇది అసలు కాఫీయా? రుచి లేదు, పచ్చి లేదు. హా, కావాలంటే నువ్వు టేస్ట్ చేయి. ఇప్పుడు ఇలాగివ్వు. అబ్బా, నీ పెదవులు తాకిన మధురిమకి కాఫీ కూడా తేనెలా తీయగా ఉంది. చి ఉండి సిగ్గు. ఇక చాలే, ఆపండి. అవతల వంటగదిలో బోల్డెంత పనుంది. సర్లే ఎల్లు. అబ్బా, ఒరే గోవిందరాజు, యోగిలా మిగిలిపోదాం అనుకున్న నీకు రాజయోగం పట్టిందిరా. ఎంజాయ్. కాఫీ వేడిగా ఉందిరా. అబ్బా, రే పులికేసి నీ ముక్కు మాయగాళ్ళ తయారయ్యావు కదరా. గోరే లేచి మొక్కం కడుగు. రే గోరే మొక్కం కడుగురా. ఏంట్రా ముక్కు గడి మిమిక్రీ చేతనం? మిమిక్రీ ఏంట్రా బికారి? నేనే. ఏంటిది? నేను ఎక్కడ ఉన్నాను? కల్లో ఉన్నావు. అంటే ఇదంతా కళ. అబ్బా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అయినా జరగబోయేది అదే కదా. మనకు ముందే ప్రీమియర్ షో పడ్డది. ఏం కలరా? జనపల్లాడు ఉండే. నీకెందరా అవన్నీ? సంసారం అనే సాగరం ఏదాలంటే నీలాంటి సీముడి ముక్కు గల వాళ్ళు అవ్వదు. నాలాంటి సివిల్ వారి సోల్జర్స్ కావాలి. ముందు రెడీ అవ్వు, అవతలందరూ వెయిటింగ్. మీరు రెడీ అవ్వాలంటే టైం కావాలేమోరా. నేను రెడీ అవ్వాలంటే ట్రాన్సాక్షన్ చాలు. అమ్మా ఎడిటర్, ట్రాన్సాక్షన్ తో పాటు టైటిల్ కూడా వేసుకోమ్మా. ఆ కారణాలు తరిత్తట్టు తెన్నులని తెత్తరా? తేదు లేదు, తల తెయ్యింది. రే దత్తి ఎల్రా, తెప్పుతారా? పని చేయి. పని చేసిన ట్యాగ్ చేయకు. తారా ఎక్కువ చేయకు. వెళ్ళి తోరణాలు కట్టు. అబ్బా, వాట్ ఏ డెకరేషన్. ఇది పెళ్లి వాహనంలా లేదు, పుష్పక విమానంలా ఉంది. ఇదేంటి, మన వ్యాన్ హుస్సేన్ లా ఉంది. చెయ్యేసత్రవేట శానిటైజర్ చేతికి రాసుకున్నావా లేదా? ఎవడరా నువ్వు? ఈ వ్యాన్కు ఓన్లీ డ్రైవరే. రేయ్, వ్యాన్ అయినా బస్ అయినా ఒకటే డ్రైవర్ ఉంటాడు, 100 మంది ఉండరు. కానీ ఓనర్ ఒకడే ఉంటాడు, అది నేనే. నువ్వు ఓనర్వా? ఎక్కడ దొరికిందిరా ఈ వ్యాన్ నీకు? దొరకడానికి ఇదేమన్నా అదృష్టం. స్క్రాప్ షాప్ లో సెకండ్ హ్యాండ్ లో కొనిస్తాను కదా. స్క్రాప్ షాప్ లో సెకండ్ హ్యాండ్ కొన్నావా? నేనే దీన్ని 10th హ్యాండ్ లో కొన్నాను రా. అయితే 11th హ్యాండ్. మరి కాదేటి? ఏదో అంటే త్వరగా ఎక్కండి, లేదా వెయిటింగ్ ఛార్జీలు పెరిగిపోతాయా? సరే సరే, నువ్వు వెళ్ళు. ఛీ, ఈ ముక్కుగాడ వల్ల సొంత వ్యానే రెంట్కి తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. గోరా, ఈ ఆపిల్ రైట్ లో కట్టినా లెఫ్ట్ లో కట్టినా? నా మొలక్కట్రా, మొలక్కట్టు. నెల తక్కువ సచ్చినోడా. ఇప్పుడు నేను ఏమన్నానని అలా చిరక పడిపోతా? అబ్బా, రే గోరా, ఇది నీ పెళ్లి, సో కూల్ గా ఉండు. ఓకే? కూల్ కూల్ కూల్. ఏటి బాబు, కూల్ అయిపోతున్నా దజ్జాగా? ఎలాగున్నాయి ఏర్పాట్లు? ఏ లోటుపాట్లు లేకుండా చాలా బాగున్నాయి బాబాయ్. ఐ రియల్లీ ఫీల్ ఐస్ క్యూబ్స్ ఇన్ ఎ బ్యాగ్. యు అండర్స్టాండ్? సైకిల్ స్టాండ్ దజ్జాగా. ఛీ, యు అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్. ఏటి బాబు అంటున్నా? జీవితంలో ఏదైనా గొప్పగా సాధిస్తే ఇలా పిలుస్తారు అంకుల్. ఇదేది బాగుంది దజ్జాగా. ఇంతకీ మా మామగారు ఎక్కడ బాబాయ్? కనిపించట్లేదు. కూతురికి పెళ్లి సెట్ అయినా అందులో మోసం చూసేటి. లేదే బాబు, గుమ్మడికాయ పట్టుకుని అందరూ బస్సు ముందు వెయిటింగ్, నువ్వే లేటు దజ్జాగా. అవునా? మరి ఇంకేంటి నా మొహం చూస్తున్నారు దజ్జాగా? పదండి.
ఎన్న లేటా మరుమగన్. ఈడు మలయాళంలో మాట్లాడుతున్నాడా మనల్ని బూతులు తిడుతున్నాడు అర్థం కావట్లేదు. ఏం లేదు మావయ్య, అక్కడేవో పనులు చూస్తూ. సరే సరే, త్వరగా దిష్టి కొమ్మడికే కొట్టి స్టార్ట్ అవుదాం. అందరిలోని పెద్దది బేబమ్మే కాబట్టి బేబంతోనే దిష్టి తీద్దాం. ఇప్పుడు నాతో అవన్నీ ఎందుకురా జగన్నాథం? నువ్వు మొహమాట పడ్డానికి మాకు పెద్ద ఆప్షన్స్ లేవు, నువ్వే కొట్టాలి. సరే, ఆ గుమ్మడికి ఇవ్వరా పిల్లకి. చూస్తున్నారేట్రా, కర్పూరం వెలిగించండి. అగ్గిపెట్టి ఎవరా రే? అగ్గిపెట్ట నా దగ్గర లేదు అంకుల్. అగ్గిపెట్టి లేదు నాన్నగారు, కనిపించట్లేదు. అగ్గిపెట్టి లేకపోవడం ఏంట్రా? ఒరే ముక్కు, ఆ షాప్కి వెళ్ళి పట్టురా. అక్కర్లేదు. ఆ, ఆది మానవుడు రాయి రాయి రప్పాడించి ఫైర్ పుట్టించినట్టు చిట్టుకేసి ఏళ్ళతో ఎలా తెప్పించావే? బేబమ్మంటే ఫ్లవర్ అనుకున్నావా? మాకు తెలుసు ఫైర్, నువ్వెంక కొట్టు. ఓకే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఆ ఛానల్ దిష్టి, ఈ ఛానల్ దిష్టి, అన్ని దిష్టిలో మటాసైపోవాలి. ఏంట్రా ఒక్క పీస్ కూడా కనిపించట్లేదు. ఒసే బేబమ్మ, ఏంటి అలా కొట్టావు? దిష్టి అనేది మొక్కలు ఇరిగేలా కొట్టాలి, ఇలా భూమికి బొక్కలాడేలా కాదు. నేనేం చేయనురా, మన గోరగడికి అంత దిష్టి ఉంది. ఈ దేపతో మొత్తం మటాస్. ఇక బండి ఎక్కుదాం పదండి. అయ్యి బాబోయ్, ఇంకా నయం ఎవడ పొర మీద కొట్టేలేదు. పదండి పదండి. ఎరా గోరా, మమ్మల్ని పిలవకుండానే పెళ్లి చేసేసుకుంటున్నావు. మేమంత కాని వాళ్ళం అయిపోయామా? ఊరుకోండి, నా పెళ్ళంటే మీ పెళ్లి కాదా? చిచ్చి, మీ ఇంట్లో పెళ్లి కాదా? త్వరగా బ్యాగులు సర్దుకుని రండి. అవసరం లేదురా, ఆల్రెడీ సర్దేశాం. కానీ ఒక్క కండిషన్. ఏంటది? నా పెళ్లికి కూడా మీరు అలా నైటీలో వస్తానంటే వద్దు. చిచి, పెళ్లికి కూడా నైటీ ఎందుకు కడతానురా? నువ్వు మంచి పట్టుచీర కొందువులే. అమ్మని అమ్మ నాగేసింది అంటారు. సర్లే ఎక్కండి. అందరూ వచ్చినట్టే కదా? వచ్చినట్టేనండి. అయితే ఇంకేం, ఇగో డ్రైవర్ బాబు బండిది. రైట్ రైట్. రైట్ కాదు అంకుల్, లెఫ్ట్ వెళ్ళాలి. రే, ఇలాంటి పుచ్చిలో పంచులు వేసావంటే పెళ్లి కొడుకని కూడా చూడను, పంచి చూడ తీసి కొడతాను. ఓకే అంకుల్, ఇంకెళ్దాం. కామ్గా కూర్చున్నాం ఏంటి బంకు? ప్రయాణంలో అలసట పోవడానికి మంచి పాట అందుకోవచ్చు కదా. మా గోరగాడు పెళ్లి కొడుకాయనే, మా గోరగాడు పెళ్లి కొడుకాయనే. అందరూ మా గోరగాడు పెళ్లి కొడుకాయనే, యో గోరగాడు పెళ్లి కొడుకాయనే. మా గోరగాడు పెళ్లి కొడుకాయనే. కంట్రీ, వెల్కమ్ టు గాడ్స్ ఓన్ కంట్రీ. అబ్బా, కేరళ కోకోనట్టియం వాసన చితక్కొట్టియం. నువ్వు నన్ను కేరళ వచ్చినా వదలవా? నీకు పెళ్లిగట్ట ఇవ్వలేదు కదా, ఎలా వచ్చావు? అయినా ఈ రోజు నేను కోలిగట్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నీ కాకిరెట్తో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. చిచి, వదలవా? అయ్యయ్యో, బస్సు వెళ్ళి మరుమగ ఫ్యామిలీ. అయ్యో ఆవి వారి వారి. దర్జా బాబాయ్, ఎవరైనా వార్లు బూర్లు అంటున్నాడు. నీకు సినిమా అవుతాడు దర్జాగా. ఓహో, ఎన్ని కేరళ కుట్టియో, హారతి పెట్టియో. అల్లుడు గారు రండి, హారతి తీసుకోండి. ఓకే. ఒరే పనికి మాలినదవా, హారతి తీసుకోమంటే ప్లేట్ ని తీసుకోమని కాదు, కళ్ళకు అద్దుకోమని. అమ్మ లిల్లీ, నువ్వు కూడా తీసుకో. లాంగ్ జర్నీ చేసినాయని ఈ కొబ్బరి బొండాలు తాగి రెస్ట్ తీసుకోండి. అబ్బా, వెల్కమ్ డ్రింకా, సూపర్. ఇదిగో బోండవంకులు, ఇంకో కొబ్బరికాయ ఇస్తారా? ఒకటేంటియో, వెనకాల తోట ఏంటియో, ఎన్ని కావాలితే అని తాగియో. కొబ్బరి తోట? అరే పంజా, ఇక్కడ ఎక్కడ చూసినా కొబ్బరి బొండాలేరా. వెళ్ళేటప్పుడు సంచిలో వేసుకుని పట్టుకెళ్ళిపోయామనుకో, సంవత్సరం వరకు కొబ్బరి చట్నీ కరువు ఉండదు. అవునమ్మా, ఒక 50 సంచులు తెచ్చి శివాలయం దగ్గర షాప్ పెట్టిసిన ఫుల్ కలెక్షన్. చూడు లక్ష్మి, ఇల్లు బాగా గట్టిగానే కట్టారు. అవునండి, మన గోరగాడు ఏదో ఇంటివాడు అవుతాడు అనుకున్నాను, కానీ ఇంత గొప్ప ఇంటివాడు అవుతాడని అనుకోలేదు. అవునే, ఈడెక్కడో బార్బేరియన్ బర్రె పేడ తొక్కినట్టు ఉన్నాడు. బోగాల్లో ఉండేవాడు, ఇప్పుడు వెళ్ళి బూర్ల బొట్లో పడ్డాడు. ఏంటి ఇంకెంతసేపు ఇక్కడ నిల్చొని మాట్లాడుకుంటారు దజ్జాగా? లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి దజ్జాగా. ఓకేనండి. అబ్బా, పోన్లేరా గోరా, నీ పెళ్లి పుణ్యమా అని కేరళ కూడా చూసేస్తున్నాం. ఈడెక్కడో పిల్ల సైజ్ పుట్టుమా చేసుకుని పుట్టేశాడు మావా. లేకపోతే ఇంత పెద్ద బంగ్లాకి ఈడల్లుడేంటి?
అందరూ నీలా పిసిని కొట్టోళ్ళ ఇంటికి అల్లుడు అవరు, నాలా పెద్ద పెద్ద బంగ్లాలకు కూడా అవుతారు. అది కూడా నిజమే. ఆ పిసిని కొట్టోళ్ళు ఇల్లేటి? పిసిని కొట్టాలి ఇల్లేంటి? పిసిని కొట్టు కాదురా, పిసినారి. ఎంత మీ ఇంటి పేరు పిసిని కొట్టైనా నీకు ఎప్పుడు అదే అనిపిస్తుంది. అవునా? అది కాదురా పిసిని కొట్టు. పిసిని కొట్టలేదు, పొలం కట్టలేదు, వేరేదేమన్నా మాట్లాడు. అవునరా గోరా, ఎందుకు నీ ఇంటి పేరేటి? గవ్వలు. గవ్వలా? లేకపోతే జువ్వలు అనుకున్నావా? ఎన్నాళ్ళు నువ్వు గవ్వలేస్తావని గవ్వల గోరా అనుకున్నావు. నిజంగానే నీ ఇంటి పేరు గవ్వలా? ఇయ్యా బై బర్త్ గవ్వలే. ఓడి ఏట్రా ఇక్కడ కూర్చొని మీటింగ్ పెట్టుకుంటా దజ్జాగా. వచ్చేసాడు రైడు. ఇదిగో ఈ స్వీట్ తినండి దజ్జాగా. ఏం స్వీట్ ఇది? కొబ్బరి పాయాసం, తీయగా ఉంటది దజ్జాగా. కొబ్బరి పాయసం, వావ్. ఏంటి మామా ఇక్కడ అన్ని ఐటమ్స్ కొబ్బరితోనే చేస్తున్నారు? మరి ఇక్కడ అదేరా ఫేమస్. ఇదిగో ఈ కొబ్బరి కాజా తింటారేటి? కొబ్బరి కాజానా? సౌండ్స్ వెరీ డిఫరెంట్. ఇది ఎలా ఉండే? ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, తినండి దజ్జాగా. ఇంకో దర్జా బాబాయ్, అన్ని స్వీట్లేనా? హోటలేం లేవా? కొబ్బరి మ్యాగీ ఉంది, తింటవేడు దజ్జాగా. కొబ్బరి మ్యాగీయా? అచ్చి బాబోయ్, నా వల్ల కాదు. ఎంత మీ ఊర్లో కొబ్బరి ఫేమస్ అయితే మాత్రం కొబ్బరితో మ్యాగీ ఏంటి బాబాయ్? ఇక్కడ అదే స్పెషల్ రా అబ్బాయి. వింటుంటేనే వాంత వచ్చేస్తుంది. మామా ఈ కొబ్బరి వంటలు నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా అమ్మా, ఏంట్రా? ఈ కేరళ వంటలు నాకేం తినబుద్ధి వేయట్లేదే. మన ఇంటి దగ్గర నుంచి ఏమన్నా పప్పలు తెచ్చావా? తెచ్చాన్రా, ఇదిగో కొబ్బరుండలు. కొబ్బరి వంటలా? అమ్మా ఆ కొబ్బరి తిండ్లు తినలేక నేనేమన్నా అడిగితే నువ్వు కూడా కొబ్బరి వంటలు అంటావేంటే? కేరళలో కొబ్బరి ఫేమస్ అని అవే చేశాన్రా. ఒరే నువ్వు ఇక్కడికి వచ్చింది దొబ్బు తినడానికి కాదు, పెళ్లి చేయడానికి. అది అయ్యేదాకా కామ్గా ఉండు. ఎదవేసాలు వేసా ఉంటే తోలు తీసేస్తాను. ఏం బావగారు ఏమి చిరాకు పడుతున్నారు? రండి రండి. ఏం లేదు, మా వాడేదో విసిగిస్తుంటే. పిల్లలు అన్నాక అలానే ఉంటారు. చిన్నప్పుడు మీరు చేయలేదా, మేం చేయలేదా? నిజమేలేండి. అది సరి, ఈ రోజు మంచి ముహూర్తం ఉందంట. పిల్లలిద్దరికి ఎంగేజ్మెంట్ చేస్తే అయిపోతుంది. ఎంగేజ్మెంటా? తెలుగులో నిశ్చితార్థం అంటారు. మాకు తెలుసు, నువ్వు ముయ్యి. అదేంటండి ఈ రోజే కదా వచ్చాము, అప్పుడే ఎంగేజ్మెంట్ ఏంటి? అది ఈ రోజు మంచి ముహూర్తం ఉంది, అందుకే చెప్తున్నా. సర్లేండి, మీరు అంతలా అడుగుతున్నారు కదా, అలాగే కానిచ్చేద్దాం. సరే బావగారు, నేను పోయి ఆ పనులు చూస్తా. ఓకే అండి. ఈయనేంటి ఇంకా మంచి చెట్లే మాట్లాడుకోలేదు, అప్పుడే నిశ్చితార్థం అంటున్నాడు. ఇంతకీ గోరగాడు ఎక్కడ ఉన్నాడు? మన లిల్లీ బేబీ ఎక్కడా కనిపించట్లేదు. మాకి చిక్కువా గోరా. అయ్యే బాబాయ్ వచ్చావారా? అన్నం తిన్నాక వేసుకుంటారు కిల్లి. నాకు చెప్పకుండా నువ్వు చేసుకుంటావా పెళ్లి? నేను చెప్పకపోయినా నువ్వు తెలుసుకుంటావు కదరా. చించంకి వచ్చింది జస్ట్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నువ్వు చేసావు దాన్ని కన్ఫర్మేషన్. ఇప్పుడు ఏంట్రా నీ టెన్షన్? నాకు చెప్పకుండా పెట్టుకున్నావు ఫంక్షన్, దాంతో నేను ఫీల్ అయ్యా ఎమోషన్. ఓరి బాబు సారీ రా బాబు, పనిలో పడి మర్చిపోయా. పెళ్లి తర్వాత చేసుకుంటా రిసెప్షన్. నువ్వు వస్తావో రావో అన్నది నీ డెసిషన్. ఫోన్ పెట్టరా బాబు, బోల్డ్ పనులు ఉన్నాయి. చించంగ్ హట్టు. ముందు చేయరా కాల్ కట్ట. గోవిందు, లిల్లీ నీ గురించి ఎదుగుతున్నాను. అదే తత్తి చెప్పాడు. ఏంటి విషయం? ఏం లేదు లిల్లీ, నీతో మాట్లాడాలనిపించింది. అసలు ఇదంతా నాకు కలలా ఉంది. నువ్వు నేను పెళ్లి. నాకు కూడా అలాగే ఉంది గోవిందు. నిన్నొకటి అడగనా? ఏంటి లిల్లీ? ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలు ఉండగా నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసావు? నా పాస్ట్ లో నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను లిల్లీ. తన పేరు మళ్ళీ. తన అచ్చు నీలాగే ఉంటుంది. మళ్ళీ తర్వాత అంత ప్రేమ మళ్ళీ నీ మీదే పుట్టింది. అప్పుడు మళ్ళీని పోగొట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను పోగొట్టుకోవాలనుకోవట్లేదు లిల్లీ. మళ్ళీ తర్వాత నా లైఫ్ లో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. ఈ చెయ్యి నేను వదిలేది నా ప్రాణం వదిలేకే. గోవిందు, ఏంటా మాటలు? మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాం. ఐ లవ్ యూ కన్నా. ఐ లవ్ యూ టూ లిల్లమ్మ. లిల్లీ నిన్నొకటి అడగనా? ఏంటి కన్నా? మీ సైడ్ పెళ్లి భోజనాల్లో నాన్ వెజ్ పెడతారా, లేక మా సైడ్ లా వెజ్జే పెడతారా? ఛీ, ఎప్పుడు తిండిగోలే. ఎలే. అది కాదు లిల్లీ, ఏదో ఇన్ఫర్మేషన్ కోసం అడిగాను. అందరూ ఆశీనులు కండమ్మా. మన మతాబుల కరుణా జోసఫ్ గారి ఏకైక పుత్రిక లిల్లీ జోసఫ్ ని మన విసినిగొట్టు జగన్నాథం గారి దత్తపుత్రుడైన గవ్వల గోవిందరాజుకి ఇచ్చి వివాహము నిశ్చయించడమైనది. దత్తపుత్రుడు ఏంటండి, ఆడు నాకు సొంత కొడుకులా అంటాడే. అబ్బా, శాస్త్రం ప్రకారం చదివానులేండి. ముహూర్తానికి ఆలస్యం అయిపోతుంది. ఇరుకుటుంబికులు తాంబూలాలు మార్చుకోండి.
కాబోయే వధూవరులు ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి అమ్మా. ఒరే ముక్కు రింగ్ ఇవ్వు. ఈ టైంలో ఎవడరా బాబు? పక్కన ఉండి ఫోన్ చేస్తావేంట్రా? నువ్వే కదా రింగ్ ఇమ్మన్నా. నేనిమ్మంది సెల్ రింగు కాదురా, వేలుకు తొడుక్కునే రింగు. ఇందాక ఇచ్చా కదా. ఛే, ఇలాగివ్వు. గోవిందు లిల్లీ పెట్టే పెట్టే. ఇప్పుడు నేను ఏంటో పెళ్ళి అనగానే మొహం వెలిగిపోతుంది అదొకే. ఏది లిల్లీ అండ్ అందుకో. రాణికి పెట్టేస్తా రింగు, అయిపోతా కింగ్. బేగం